ఇదిగో భాస్కర్, నీకు లెగ్ పీస్. చెస్ట్ పీస్ లేదా? చెస్ట్ భాస్కర్ ఇక్కడ ఉంది చెస్ట్. నీకు లెగ్ పీస్ ఓకేనా? మాకు ఎలా తెస్తుంది మెత్తడి ముక్క? నువ్వు తిన్నాక తెలుస్తుంది మెత్తడి ముక్క. లెగ్. నీకేం కావాలి? లవర్ కాదురా, లెవర్రా. దీనికి లెవర్ ఉండదు. పై మాకేం వేశారు అదేంటి అడుగుకోండి. జుబేదా గారు ఇప్పటిదాకా యూట్యూబ్ లో మీ వీడియోలు చూడటమే గానీ మీరు చేసిన వంట టేస్ట్ చేయడం ఫస్ట్ టైం. నాకైతే ఈ మసాలా కరెక్ట్ గా అంటింది బిర్యానీకి, మామూలుగా లేదు. నీ పెళ్ళయ్యాక మీ ఆవిడకి కూడా నేను ఇలాగే నేర్పించేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్కడ చూడండి అన్నగారు, హరియానా అసలు ఈ రోజు ఎపిసోడ్కి వచ్చిందే దీనికోసం అన్నది తింటారు. నేను నిజంగా చెప్తున్నా, ఆనెస్ట్లీ జుబేదా గారి వంటలు చూసి చూసి ఎన్నిసార్లు అబ్బో ఒక్కసారైనా ఇవి చేత్తో వంట తినాలని అనుకున్నాను. ఫైనల్ ఈ రోజు తింటున్నాను. బాగుందా? చాలా 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 బాగుంది. అరే నువ్వు ఎంత ఆకలి మీద ఉన్నావు అంటే అది యాక్చువల్ గా 30 మంది తినాలి. అది మంది స్టైల్ అది. అవును అన్నగారు. చూసా ఈ ప్లేట్ చూసావా? ఎస్. ఇది ఏం చేసేది, ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆ తినే ఆ ప్రేమతో, నిజంగా అంటే ఫుడ్ తో పాటు ఆ ప్రేమ కూడా ఉంటుంది. అదన్నా దీనికన్నా పెద్ద ప్లేట్లు దొరుకుతాయా? ఎంతమంది ఫ్యామిలీతో కూర్చొని తింటారు మీరు? కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా. నీకు ఇది కరెక్ట్, మీ ఫ్యామిలీ. జుబేదా గారు ఖచ్చితంగా సూపర్ గా చేశారు అనుకుంటున్నా, ఎందుకంటే ఇంత వీళ్ళు తినేస్తున్నారు హ్యాపీగా. రష్మి, నీ కోసం నా చేతులతో చేసిన షీర్ కుర్మా. థ్యాంక్ యూ. వావ్, నేనే అనేస్తున్నా. చాలా వేడిగా ఉంది. సూపర్ గా ఉంది. సూపర్ సూపర్ సూపర్. మరి ఈ స్వీట్ మీరు అలీ గారికి తినిపిస్తే ఈ స్వీట్ ఇంకా స్వీట్ గా ఉంటది అనిపిస్తుంది. ఓకే అయితే రెడీ. రెండు స్వీట్ పర్సన్ గారు. అలీ గారు, అంటే చిన్న డౌట్ ఏంటంటే అందరూ కలిసి అంత పెద్ద పెద్ద ప్లేట్స్ లో కాకుండా వాళ్ళ ప్లేట్స్ తీసుకొని తినొచ్చు కదా? తినొచ్చు, బట్ ఈ మండి కల్చర్ ఏంటంటే రంజాన్ నెలలో దుబాయ్ గానీ అటు సౌదీ గానీ వెళ్తే ఈ మంది కల్చర్ అనేది ఈ పెద్ద ప్లేట్లు ఎందుకు పెడతారంటే ఈ ఫుడ్ దగ్గర అందరూ సమానం. ఓకే, నేను ఓనరు నువ్వు డ్రైవరు అని ఉండదు. సో అందుకోసం ఈ మంది అనే కల్చర్ కనిపెట్టింది దీనికోసం. అందుకోసం అంత పెద్ద ప్లేట్లు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, దేవుడి ముందు అందరూ సమానం అన్నగారు. ఫుడ్ విషయంలో కరెక్ట్. మీనింగ్ అదరగొట్టారు. ఇప్పుడు మీరు పెద్ద కమెడియన్, నేను చిన్న కమెడియన్ చూడకుండా ఇంకొక లెగ్ పీస్ వేయరా? అన్నా ఏంట్రా మండుతుందన్నా? మండుద్దు కాబట్టి దీన్ని మండి అంటారు. మరి చరిష్మా గారు, హౌస్ ది మండి ఎక్స్పీరియన్స్? ఫ్రీగా ఉంది. నేను మాట్లాడడం మర్చిపోయి తినడంలో బిజీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా చరిష్మా. మీరు ఇప్పుడు చెప్పాల్సింది బిర్యానీ టేస్ట్ కాదు, ఇలా కూర్చొని తినడం ఎలా ఉంది? ఫస్ట్ ఇంత పెద్ద ప్లేట్ ని చూసే సగం కడుపు నిండిపోయింది. ఇదే ఫస్ట్ టైం ఇలా కూర్చుని ఫస్ట్ టైం చూడండి, అందుకే అడిగాము. అదిరిపోయింది, చాలా బాగా అడిగారు. కొంచెం రైతా దేసరారా. ఈడొకడు. హరియానా, కాస్త గ్యాప్ తీసుకో అమ్మా. ఎలా ఉంది అంటే పెద్ద యుద్ధమే చేసింది. అదే ముక్కకి మసాలా పట్టింది. అబ్బాబ్బా, దీని తర్వాత షూటింగ్ నాకు భయం వేసింది. మరి భాస్కర్ గారు, మీకు కావాల్సింది పెద్ద మండి కదా? అవును. మరి ఇద్దరు కూర్చొని తింటున్నారు ఏంటి, ఎలా అనిపిస్తుంది? మీరు ఏమనుకోకపోతే నాకు ఏవి ఇవ్వకపోయినా పర్లేదు, ఇద్దరు సెట్ బాయ్స్ ని పిలుస్తారా? దేనికి? పైకి లేపడానికి. ఆది గారు, అమ్మా మీరెలా ఫీల్ అయ్యారు చెప్పండి. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాం. ఈ మండీలో ఎక్కువ ముక్కలు తినింది మేమే, అది అలీ గారికి తెలుసు. కాదు నరేష్, ఎలా అంత బాడీలో అంత ఎలా ఫిట్ అవుతుంది? నాకు లోపలికి గాలి కూడా వెళ్ళట్లేదు అబ్బా, అంత టైట్ అయిపోయింది. ఇప్పుడు గాలి వెళ్ళట్లేదంటే హరియానా వచ్చి గాలి ఊదుద్దనేగా నువ్వు ఆ ప్లాన్ వేసావా? మరి జుబేదా గారు, అలీ
అలీ గారు ఎన్నో రంజాన్స్ మిస్ అయ్యారు కదా, మరి ఈ రోజు అడగాలంటే ఏం అడుగుతారు? పెళ్ళైన ఫస్ట్ రంజాన్ అనమాట. 2 days ముందే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్ నుండి చెన్నై షూట్ ఉంది దీనికి, అయితే వెళ్ళిపోయారు. 2 days తర్వాత మా ఫస్ట్ రంజాన్ అనమాట. ఆ నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాను. ఫస్ట్ రంజాన్ కి మిస్ అయిపోయాను. కానీ సడన్ గా వచ్చి బెల్ కొట్టగానే అలాగే ఏడుస్తూ నా ఫస్ట్ రంజాన్ మర్చిపోలేను. అప్పుడు మా అమ్మగారు స్టార్ట్ చేశారు బిర్యానీ. అప్పుడు వండాము. హాఫ్ అన్ అవర్ లో మటన్ బిర్యానీ రెడీగా ఉంది. అది తిని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ షూటింగ్. కానీ చాలా ఎమోషనల్ గా అనిపించింది అన్నగారు. వచ్చిన డైట్ కో ఏదైనా ప్లాన్ చేస్తాం. మరి డైట్ కోక కిలో బిర్యానీ తిన్న తర్వాత మీ అందరికి ఈ మండి గురించి తెలుసు, కానీ మేము రీసెంట్ గా సందీప్ మ్యారేజ్ కి వెళ్ళాం. అక్కడ ఒక అతనికి మండి ఇంకొక అతను కొట్టాడు. భాస్కర్ ఉన్నాడు కదా, అతనికి ఇతని మీద మండి ఇతను లాగి పెట్టి కొడితే ఇతనికి అతని మీద మండి ఇతను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. తర్వాత మేమందరం కలిసి మేము ఉండగా పోలీస్ స్టేషన్ కి ఎందుకు మా అందరికి మండి, అబ్బో పెద్ద మండి అది. మరి సోహెల్, సో మీకు ఇష్టమైన మెమరీ మాతో పాటు షేర్ చేసుకుంటారు? మేము రంజాన్ కి మేమందరం ఏంటంటే కరీంనగర్ వెళ్తాం. సో మా ఇంట్లో ఏంటంటే బేసికల్ అందరూ జాయింట్ ఫ్యామిలీ. ఇందాక కూడా అడిగితే కరీంనగర్ వచ్చేసి అని చెప్పేసి అన్నాను. యాక్చువల్లీ ఐఎమ్ మిస్సింగ్ మై మామ్. సో ఇట్స్ బీన్ లైక్ 1.5 year మై మామ్ పాస్డ్ అవే. And I'm missing her biryani and I'm missing her semia and sheer kurma and everything. So chala baga chestam mummy biryani. I'll miss my mom for every Eid. సో అందరికి ఒకటే చెప్తున్నాను, మీ ఇంట్లో ఏ పండగలు ఉన్నా కూడా మీరందరూ ఎంత వీలైతే అంత మీ పేరెంట్స్తోనే పండగ చేసుకోండి. మీ పేరెంట్స్తోనే ఉండండి. వాళ్ళు ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు, వాళ్ళు లేనప్పుడు మనకి ఇంకా విలువలు తెలుస్తాయి వాళ్ళ గురించి. అంటే నా కాళ్ళు ఏసీఎల్ సర్జరీ అయింది కదా, ఏసీఎల్ సర్జరీ అయిపోయిన తర్వాత నేను మా శాంతి అన్న అని ఉన్నారు, సో వాళ్ళు చూసుకున్నారు నన్ను ఒక 10 days. 11th 12th డే నేను ఇంటికి వచ్చేసిన మణికొండకి. రాగానే ఆ పెయిన్ అనేది తెలిసింది. అంటే ఒక తల్లి మన దగ్గరకు వచ్చి అరే ఎలా ఉందిరా ఇప్పుడు అని చెప్పేసి అడిగితే ఆ ధైర్యం వేరు ఒక మనిషికి. సో ఐఎమ్ మిస్సింగ్ దాట్ యాజ్ ఆఫ్ రైట్ నౌ. అదొక్కటే చెప్తున్నా మీ అందరికి, పేరెంట్స్ అంతే. ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తావు బై, పేరెంట్స్ బై. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. అమ్మగారు మాకు బట్టలు కూడా పెట్టారు, భోజనం మంచి బిర్యానీ మేమైతే టేస్ట్ చేసాం. చాలా చాలా అద్భుతంగా చేశారు. ఇందాక చెప్పా కదా సోహెల్, మా అమ్మ ఉంటే బిర్యానీ చేసేది, షీర్ కుర్మా చేసేది అని. ఏ పండగ అయినా మా ఇంటికి నువ్వు ఫోన్ కూడా చేయకల్లా నువ్వు రా, ఆ బిర్యానీ టేస్ట్ చేద్దు కానీ మీ అమ్మ ఉన్నట్టు ఉంటుంది, అండ్ షీర్ కుర్మా కూడా మీ అమ్మ చేసినట్టే ఉంటుంది. నువ్వు నాకు ఫోన్ కూడా చేయకల్లా, ప్లీజ్ కమ్. నేనైతే బిర్యానీ చేయలేను, వెజిటేరియన్ కాబట్టి సాంబార్ రైస్ పెడతాను, వచ్చేరా. ఆ సాంబార్ కోసం ఉల్లిపాయలు నేను కోస్తాను మేడం. ఓకే. కానీ బ్రతికున్నంత కాలం అమ్మని ఎలా చూసుకోవాలనేది ప్రపంచానికే చాటి చెప్పిన వ్యక్తి మాత్రం అలీ గారే. అసలు వాళ్ళ అమ్మగారిని అలీ గారు చూసుకున్నట్టు ఆవిడ నైట్ పడుకునే ముందు వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టి ఎంత బాగా చూసుకున్నారంటే అది అసలు ఈవెన్ చిరంజీవి గారు వాళ్ళు కూడా చెప్తారు అలీ గారు వాళ్ళ అమ్మగారిని చూసుకునే విధానం గురించి. అసలు వేరే లెవెల్ అన్నగారు. ఆ విషయంలో మాత్రం మీరే మా అందరికి ఇన్స్పిరేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా తక్కువ మందికి ఈ విషయం తెలియవచ్చు దట్ అలీ గారు వాళ్ళ మదర్ పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు. అండ్ ఆ ట్రస్ట్ విషయం ఎక్కువగా లైమ్ లైట్ లో కూడా తీసుకుని రాకుండా ఇప్పుడు దాకా చాలా సేఫ్ గార్డ్ చేస్తూనే ఉన్నారు. అఫ్ కోర్స్ గుడ్ వర్క్ అనేది మనం చెప్పుకోకూడదు అని అంటారు, బట్ డెఫినెట్ గా ఇలాంటి ఒక వేదిక మీద సార్ మీరు చెప్పాలి. బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ పర్సనల్ బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట, వెరీ ఇన్స్పిరేషనల్. ఎందుకంటే ఇతర వాడిని చేసిన తల్లిదండ్రులకి మనం ఏం చేస్తే బాగుంటుంది అని నా సక్సెస్ చూశారు. నేను ఇది చేస్తే బాగుంటుందని నేను నలుగురిని చూసి నేర్చుకున్నా. మెగాస్టార్ చిరంజీవి గారు ట్రస్ట్ పెట్టి బ్లడ్, ఐస్ ఇలాంటి డొనేషన్ చేస్తున్నప్పుడు మనం కూడా అంత పెద్ద లెవెల్లో కాకపోయినా కొద్దిగా మనం చేస్తే బాగుంటుంది కదా అని కోవిడ్ లో, అంటే కులమతాలు అతీతంగా హిందూ అయితే హిందూ శాస్త్రంలో చేయటం, అలాగే ముస్లిం అయితే ముస్లిం శాస్త్రంలో చేయడం, అలాగే క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ శాస్త్రంలో చేయడం. ఎందుకంటే ఆ టైంలో అవతల డెడ్ బాడీ దగ్గరికి వెళ్తే మనకు కూడా వచ్చేస్తుందా అనుకొని చాలా మంది వెళ్ళాల. సో ఆ టైంలో నేను చాలా చేశాను. నిజంగా ఆ పుణ్యం మా ఇద్దరికి రాకపోయినా పర్లేదు, కానీ ఆ పుణ్యం నా పిల్లలకు వస్తే చాలు అనుకొని
ఒక విషయం అయితే అర్థమైంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటేనే పండగ, పండగ అంటేనే ఫ్యామిలీ. అండ్ ఆన్ దట్ నోట్ వన్స్ అగైన్ హ్యాపీ 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 ఈద్ ముబారక్. ఈద్ ముబారక్.